ఒక మనిషి బ్రతికుండంగానే తన శరీరంలోని ఆత్మను బయటకు రప్పించి తిరిగి అదే శరీరంలోకి మనం పంపించగలమా? ఈ కాన్సెప్ట్ నే మన తెలుగులో టాక్సీ వాలా అనే మూవీలో చూపించారు. ఇదేదో జస్ట్ సినిమా కోసం సృష్టించి రాసింది కాదు. నిజంగానే మీలాంటి నాలాంటి సామాన్యులు కూడా చేయగలిగే ఒక యోగా టెక్నిక్. అండ్ దీని పేరే ఆస్ట్రల్ ప్రొజెక్షన్. దీన్నే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అని కూడా అంటూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఈ ప్రపంచంలో 20% మంది వాళ్ళకే తెలియకుండా ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అని సర్వేస్ చెప్తున్నారు. ఇంకొంతమంది అయితే మీరు పడుకున్నాక వచ్చే కలలకు కూడా ఆస్ట్రల్ ప్రొజెక్షనే కారణమని, నిజానికి ఆ టైంలో శరీరంలోని ఆత్మ బయటకు వచ్చి ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తోంది అని కూడా అంటున్నారు. సో ఈ రోజు వీడియోలో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ నిజంగా మన నిజ జీవితంలో ఎలా చేయాలో చెప్పబోతున్నాను. అంతేకాకుండా మీరు రోజు పడుకున్న తర్వాత వస్తున్న కలలకి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ కి సంబంధం ఉందా లేదా అని కూడా చెప్పబోతున్నాను. ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి మీరు ఫోన్ ని పక్కన పెట్టేసి ఇవాళే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ని ట్రై చేయగలుగుతారు. సో ఇక లేట్ చేయకుండా లైక్ చేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. దిస్ ఇస్ దుర్గా ప్రసాద్. వెల్కమ్ టు అ టచ్ ఆఫ్ మిస్టరీ తెలుగు. ఈ ప్రపంచంలో మనిషి కంటికి కనిపించే ఫిజికల్ బాడీతో పాటు కంటికి కనిపించకుండా ప్రతి మనిషి లోపల ఉండే సటల్ బాడీనే ఆత్మ అని అంటారు. మనిషి ఆత్మ ఫిజికల్ బాడీలో ఎప్పుడూ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆత్మను హోల్డ్ చేసి ఉంచే సామర్థ్యాన్ని మన శరీరం కోల్పోతుందో అప్పుడే మరణం సంభవిస్తుంది. అయితే మరణానికంటే ముందే ఒక మనిషి ఆయువు ఇంకా తీరకుండానే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ద్వారా మనిషి ఆత్మను బయటకు రప్పించి తిరిగి మళ్ళీ అదే శరీరంలోకి పంపించగలమని అంటున్నారు. ప్రక్రియను ఇప్పటి కాలంలో ఎంతో మంది అనుభవజ్ఞులు ఎక్స్పీరియన్స్ చేయడమే కాకుండా మన హిందూ పురాణాల్లో కూడా చాలా చోట్ల దీని గురించి రాసి ఉంది. సైన్స్ ప్రకారం మనకు 2 రకాల మైండ్స్ ఉంటాయి. ఒకటి కాన్షియస్ మైండ్, ఇంకొకటి సబ్ కాన్షియస్ మైండ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సైక్లింగ్ చేయడం నేర్చుకునేటప్పుడు మీ కాన్షియస్ మైండ్ యాక్టివ్ గా పనిచేస్తూ సైకిల్ ని బ్యాలెన్స్ చేయడం, ఫోకస్డ్ గా పెడలింగ్ చేయడం లాంటి వాటికి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు పూర్తిగా సైకిల్ ని నేర్చేసుకుంటారో అప్పుడు ఎటువంటి కాన్షియస్నెస్ లేకుండానే వేరే వాటి గురించి కూడా ఆలోచించగలుగుతూ నార్మల్ గా సైక్లింగ్ చేయగలుగుతారు. దీనికి కారణం మీ సబ్ కాన్షియస్ మైండ్. అలాంటి ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని ఎప్పుడైతే మీరు యాక్టివ్ గా ఉంచి మీ బాడీని పూర్తిగా రిలాక్స్ చేయగలుగుతారో అప్పుడే మీరు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. వీలో చాలా మందికి నేను చెప్పేది కొంచెం వింతగా అనిపించవచ్చు. 100లో 90% మంది ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది కేవలం కల్పితం మాత్రమే అని చెప్పి కొట్టిపడేస్తుంటారు. సో వీళ్ళందరి కోసం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటిదాకా షుగర్ ని టేస్ట్ చేయని ఒక వ్యక్తికి మీరు షుగర్ ఎలా ఉంటుందో చెప్పడానికి ట్రై చేస్తున్నారు అనుకుందాం. మీరు అతనికి షుగర్ చాలా స్వీట్ గా ఉంటుంది అని చెప్పినా అతనికి తీపి అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఒకవేళ షుగర్ చేదుగా ఉండదు అని చెప్పారనుకోండి, సరే చేదుగా అయితే ఉండదు, మరి ఎలా ఉంటుంది అని తిరిగి మిమ్మల్ని అడుగుతాడు. దీనికి ఉన్న ఒకే ఒక సొల్యూషన్ అతని నోరు తెరిచి అతని నోట్లో షుగర్ ని వేయడం. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని విషయాలు ఎవరు ఎన్ని చెప్పినా అర్థం అవ్వవు, వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప. అందుకే మనకు తెలియనివన్నీ లేవని, తెలిసినవి మాత్రమే ఉన్నాయని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అలానే ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అన్నది కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయనంత మాత్రాన, లేదా దీని గురించి మీకు అవగాహన లేనంత మాత్రాన ఇది అబద్ధం అవ్వదు. ఇక్కడ నుంచి 3 నిమిషాల్లో ఈ రోజే మీరు మీ ఆస్ట్రల్ జర్నీని స్టార్ట్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ ని నేను ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ టెక్నిక్ ద్వారా చెప్పబోతున్నాను. అదే ద హ్యామాక్ టెక్నిక్. ఈ టెక్నిక్ ని స్టార్ట్ చేయడానికన్నా ముందు మీరు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఖచ్చితంగా మీరు చేయగలరు అని నమ్మాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మెంటల్ గా కన్విన్స్ అవ్వకుండా ఈ టెక్నిక్ ని ప్రయత్నిస్తే చాలా వరకు వాళ్ళ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి. సరే, ఇప్పుడు మీరు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ని చెయ్యగలమని నమ్ముతున్నారు అనుకుందాం. మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికి మీ గదిలో వీలైనంత తక్కువ లైటింగ్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా మీ వెన్నెముకని స్ట్రైట్ గా ఉంచి నేల మీద పడుకొని యోగాలోని శవాసనాన్ని పాటించండి. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీ బాడీ పూర్తిగా రిలాక్స్ అయ్యి మీ బ్రెయిన్ యాక్టివ్ గా ఉన్నప్పుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు మీ బాడీని పూర్తిగా పడుకోనివ్వాలి, కానీ మీ బ్రెయిన్ ని మాత్రం యాక్టివ్ గా ఉంచాలి. మామూలుగా అయితే ఎప్పుడైతే మీ శరీరం నిద్రిస్తుందో అప్పుడే మీ బ్రెయిన్ కూడా నిద్రిస్తుంది. అందుకే ఇలా జరగకుండా ఉండడానికి మీరు చాలా ఇష్టపడే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళాలి అని ఊహించుకోవడం మొదలు పెట్టండి. ఇలానే కాన్సన్ట్రేటెడ్ గా చేస్తూ ఉంటే కొద్దిసేపు తర్వాత మీ ఆత్మ ఫిజికల్ బాడీని వదిలి బయటకు వస్తున్నట్టు మీకు తెలుస్తుంది. అలా నిజంగా జరిగితే మీ శరీరాన్ని మీరే చూడగలుగుతారు. ఇప్పుడు మీరు బెడ్రూమ్ డోర్ ని ఓపెన్ చేసి ఇంటి బయట ఉన్న గేట్ ని తీసి మీరు ఊహించుకున్న ప్లేస్ వైపుగా వెళ్తున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. అలా వెళ్తూ మీరు ఆ ప్రదేశానికి రీచ్ అయిపోతారు. ఇప్పుడు అక్కడ ఉన్న చెట్లను, చుట్టూ తిరుగుతున్న మనుషుల్ని జాగ్రత్తగా చూడండి. దూరం నుంచి ఒక కుక్క మీ వైపుగా పరిగెట్టుకుంటూ వస్తోంది. దాన్ని చూసి మీరు భయపడక్కర్లేదు, ఎందుకంటే మీరు దాన్ని చూస్తున్నారు, బట్ దానికి మీరు కనపడరు. ఎందుకంటే అక్కడ ఉన్నది మీ ఫిజికల్ బాడీ కాదు, మీ ఆత్మ. ఒకవేళ మీకు నమ్మకం కలగక అది మిమ్మల్ని ఏదైనా చేస్తుందేమో అని భయపడితే జస్ట్ మీరు మీ బాడీలోకి తిరిగి వచ్చేస్తున్నట్టు ఊహించుకోవడం మొదలు పెట్టండి. అంతే.
ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తారు. అయితే లేచేసరికి మీకు కొంచెం భయంగా లేదా కొంచెం తలనొప్పిగా కూడా ఉండొచ్చు. ఎవరైతే ఈ ఆస్ట్రల్ ట్రావెల్ ని అలవాటు చేసుకుని రెగ్యులర్ గా చేస్తూ ఉంటారో వాళ్ళకు ఎటువంటి నొప్పి భయం ఉండదు. ఇది ఒక్కసారి చేయగానే పాసిబుల్ అయ్యే ప్రాసెస్ అయితే ఖచ్చితంగా కాదు. కాన్సన్ట్రేటెడ్ గా నమ్మకంతో పదే ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు. అన్నిటికన్నా ముఖ్యమైనది మీరు ఈ టెక్నిక్ ని ఏ టైంలో పాటిస్తున్నారు అని. ఒకవేళ మీరు రాత్రి సమయంలో ఇది చేస్తున్నట్టయితే అప్పటికే రోజంతా మీరు అలసిపోయి ఉంటారు కాబట్టి మీకే తెలియకుండా మీరు నార్మల్ నిద్రలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆస్ట్రల్ ట్రావెల్ చేసిన చాలా మంది ఎక్స్పీరియన్సెస్ ని బేస్ చేసుకుని మధ్యాహ్నం పూట చేస్తే దీని సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది అని అంటారు. కొంతమంది అయితే లూసిడ్ డ్రీమింగ్ చేసి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసేసామని ఫీల్ అవుతూ ఉంటారు. లూసిడ్ డ్రీమింగ్ అంటే మీరు డ్రీమ్ లో ఉన్నారు అని మీకు తెలిసి ఆ కలను మీకు నచ్చినట్టు కాన్షియస్ గా కంట్రోల్ చేయగలగడం. కానీ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అన్నది కేవలం మీరు డీప్ రిలాక్సేషన్ లోకి వెళ్ళినప్పుడు లేదా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మీ ఆత్మ శరీరాన్ని వదిలి బయటకు రావడాన్ని మీరు ఫీల్ అవ్వడం. ఇప్పుడు రెండో క్వశ్చన్ లోకి వెళ్దాం. మీరు పడుకున్నాక వచ్చే కలలకి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ కి సంబంధం ఉందా? మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? మీరు ఒక 8 గంటలు పడుకుంటే అందులో 2 గంటలు మాత్రమే మీకు కలలు వస్తాయి. మిగిలిన 6 గంటల్లో మీ బాడీలో గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయ్యి ఇమ్యూన్ ఫంక్షన్ ని పెంచడమే కాకుండా మీ మెమరీస్ ని బ్రెయిన్ లో ఆర్గనైజ్డ్ గా స్టోర్ చేయడం కూడా జరుగుతుంది. ఇది మీకు అర్థం అవ్వాలంటే అసలు నిద్రలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏ స్టేజ్ లోకి ఎంటర్ అయ్యాక మీకు డ్రీమ్స్ వస్తాయి అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ముందుగా స్టేజ్ 1, దీన్ని లైట్ స్లీప్ స్టేజ్ అని అంటారు. మీరు పడుకున్న మొదటి 5 నుంచి 10 నిమిషాలు మీరు ఈ స్టేజ్ లోనే ఉంటారు. ఈ స్టేజ్ లో మీ మజిల్ యాక్టివిటీ స్లో అయ్యి మీరు స్లోగా నిద్రలోకి జారుకుంటారు. ఈ స్టేజ్ లో ఉన్నంత వరకు మిమ్మల్ని లేపడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. స్టేజ్ 2 మోడరేట్ స్లీప్. 10 నిమిషాల తర్వాత మీ హార్ట్ రేట్ స్లో అయ్యి బాడీ టెంపరేచర్ తగ్గుతూ మీ ఐ మూమెంట్ ఆగిపోతుంది. ఈ స్టేజ్ లో ఉండగానే మీ మెమరీస్ అన్ని కూడా బ్రెయిన్ లో స్టోర్ అవ్వడం మొదలవుతాయి. స్టేజ్ 3 డీప్ స్లీప్. ఎప్పుడైతే మీరు డీప్ స్లీప్ లోకి వెళ్తారో అప్పుడే మీకు ఫిజికల్ బాడీ హీల్ అవ్వడం మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తగిలిన దెబ్బలన్నీ హీల్ అవ్వడం, ఒకవేళ మీ ఒంట్లో బాలేకపోతే ఇమ్యూన్ ఫంక్షన్ బాగా జరిగి నయం అవ్వడం లాంటి ఎన్నో ఉపయోగాలు ఈ డీప్ స్లీప్ లో ఉంటాయి. అందుకే మీకు ఎప్పుడైనా ఒంట్లో బాలేకపోయినా లేదా ఏదైనా గాయం తగిలినా రెస్ట్ తీసుకోమని చెప్తారు. దాని అర్థం ఎక్కువసేపు మీరు డీప్ స్లీప్ లో ఉంటే త్వరగా నయమయ్యే అవకాశం ఉంటుంది అని. అయితే ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ 3 స్టేజెస్ ని కూడా NREM స్లీప్ అని అంటారు. అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజెస్ అన్నమాట. ఈ 3 స్టేజెస్ లో కూడా మీ ఐస్ లో ఎటువంటి మూమెంట్ ఉండదు. అందుకే ఈ స్టేజ్ లో మీకు గుర్తు పెట్టుకోగల పెద్ద డ్రీమ్స్ రావు. అయితే సెకండ్ స్టేజ్ కి థర్డ్ స్టేజ్ కి మధ్యలో, అంటే మోడరేట్ స్లీప్ కి డీప్ స్లీప్ కి మధ్యలో అప్పుడప్పుడు మీరు REM స్లీప్ లోకి ఎంటర్ అవుతారు. అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అన్నమాట. ఈ స్లీప్ లో మీ కళ్ళు మీకే తెలియకుండా కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడే మీ బ్రెయిన్ యాక్టివిటీ పెరిగి మీకు డ్రీమ్స్ రావడం మొదలవుతాయి. దీన్ని బట్టి మీరు పడుకున్నాక వచ్చే కలలకు కారణం ఈ REM స్లీపే తప్ప ఆస్ట్రల్ ప్రొజెక్షన్ కు డ్రీమ్స్ కు ఎటువంటి సంబంధం లేదు. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇవాళే మీరు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ని ట్రై చేయండి. మీరు ట్రై చేసిన వెంటనే సక్సెస్ అవుతుంది అని నేను చెప్పను, కానీ కాన్సన్ట్రేషన్ తో మళ్ళీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయగలుగుతాం. మీరు ఎప్పుడైనా మీ లైఫ్ లో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ని ఇంటెన్షనల్ గా కానీ అన్ఇంటెన్షనల్ గా కానీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ, ఈ వీడియోని చూస్తున్నంతసేపు మీకు నా ఎఫర్ట్ కనిపించుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఛానల్లో ప్రతి సాటర్డే 6 PM కి ఒక న్యూ వీడియో అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన వెంటనే నోటిఫికేషన్ రావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బాయ్.